వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపున్న నేత ఎక్కడా లేరని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వలనే హైదరాబాద్కు ఐటీ వచ్చిందని, ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందన్నారు. రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఊహించారన్నారు. ఐటీ కంపెనీలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. ఈ ప్రాంతం అంతా ఐటీ కంపెనీలతో, ఐటీ ఉద్యోగులతో నిండిపోతుందన్నారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నామని చెప్పారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్నాథ్కు తెలిపారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని అంటూ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి పద్మశాలీయ సంఘం వారి భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రతి సంవత్సరం కార్యదర్శి అధ్యక్షతన సంఘ ప్రముఖుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుట హర్షణీయమన్నారు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగామాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ శ్రేయస్సు కోసం మోదీ ప్రార్థించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ప్రధాని మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ ఘాట్ నుంచి మహాకుంభ్ వరకు పడవ ప్రయాణం చేశారు. ప్రధాని పర్యటన వేళ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుందని, దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. అన్ని దారులు ప్రయాగ్రాజ్ వైపే పయనిస్తున్నాయి. రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగి సర్కార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పేద, ధనిక అని తేడా లేకుండా అంతా కుంభమేళాలో పాల్గొంటున్నారు. हरि ओम नमस्ते रुद्रमण्यव उतोत इघवे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्र शिवा तनूर घोरा पापकाशिनी तयानस्तन्वा संतमया गिरि संताभिचाकसी जामि खुंगिरि संतहस्ते विवर्खस्तवे शिवांगिरितरतांकुरुमा हिगुंसी पुरुषं जगत शिवे नवचसा त्वागिरिसाचा बदामसि यथा नः सर्वमिज्जगदा यच्मगुं सोमना असत अधियवोचदधिवक्ता प्रथमो दैव्यो भिखक अहिंच सर्वं भय सर्वासु जातु धान्यो धराचिः यतो यतः समीहसे ततो नो अभयं गुरो संडः को। प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे हैं महाकुंभ नगर में दूसरी बार 13 दिसंबर के बाद प्रधानमंत्री नरेंद्र मोदी आज 5 फरवरी को पहुंचे हैं, जो कि माघ अष्टमी का दिन है और साथ ही साथ भीष्म अष्टमी का दिन है। बेहद महत्वपूर्ण दिन। प्रधानमंत्री नरेंद्र मोदी स्नान करने के बाद प्रस्थान करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी इस मेला क्षेत्र में किसी तरीके का व्यवधान न पैदा हो, इसलिए यहाँ पर किसी भी तरीके के आवागमन को, जिस तरीके से श्रद्धालुओं को आवागमन में दिक्कत होती है, इसलिए उससे वर्जना करते हुए, उससे परहेज करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी स्नान करेंगे और प्रधानमंत्री नरेंद्र मोदी स्नान करेंगे और ये यहाँ से वो राष्ट्र निर्माण के लिए लोगों से आह्वान करेंगे, राष्ट्र निर्माण में लोगों के अंशदान के लिए भी कहेंगे और भीष्म अष्टमी के दिन प्रधानमंत्री नरेंद्र मोदी पहुंचे। మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం తెనాలి రోడ్డు అక్షయ పాత్ర ఫౌండేషన్ సమీపంలో ఎంపీఎం ముసునూరి డెవలపర్స్ వారు నిర్మించనున్న ఆనంద నివాస్ అపార్ట్మెంట్స్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీఎం ముసునూరి డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ ముసునూరి ప్రసాద్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. అపఖ్యాతిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన్ను చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మల మాట్లాడారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గెలుపునకు కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్నటి బడ్జెట్లో ఆర్థిక అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రాధాన్యత ఇచ్చి మరి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే కూడా 2019-2024 జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వ పాలనలో మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి 11,500 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ, మరి అన్నిటికీ మించి జలజీవన్ మిషన్కి సంబంధించి మరి 2028 వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం 70,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్లో కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి 28 వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఈవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేశారు. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో విశ్వక్సేన్, మాజీ డిప్యూటీ సీఎం తెలంగాణ తాడికొండ రాజయ్య పలువురు పాల్గొన్నారు. Happy birthday to you. Many happy returns of the day. Many happy returns of the day. Many happy returns of the day. Happy birthday to you. మాయర్ తగ్గట్లేదు. రైలు పైరా మేడం ముందరకునండి మేడం. బాపట్ల డిపో పరిధిలో కొత్త రూట్లలో బస్సులు ఏర్పాటు కృషి చేయాలని రవాణా శాఖ మంత్రి శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మరాజు సచివాలయంలో మంత్రి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి కోరారు. 2022లో బాపట్ల జిల్లా కేంద్రంగా మారిందని, అయితే ప్రజల నుంచి డిమాండ్ పెరిగినప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే బాపట్ల నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఇతర ముఖ్య ప్రాంతాలకు బస్సుల ఫ్రీక్వెన్సీ, సర్వీసుల ఫ్రీక్వెన్సీని ఇంతవరకు పెంచలేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు కల్పించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. రవాణా శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆనం రామనారాయణ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేయాలని కోరారు. జిల్లాలో పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ పనులు, అమలవుతున్న పథకాలు, సోమశిల ప్రాజెక్టు సంబంధిత పనులు, ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలు చర్చించారు. ప్రధానంగా విద్యారంగంలో రానున్న నూతన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నివాసం వద్ద సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి జిల్లా కలెక్టర్ని శాలువాలతో సన్మానించారు. ట్రైనింగ్ లో ఉన్నారన్నారు సండే నైట్ వచ్చారు సార్. నాకు సాటర్డే నైట్ వరకు మార్నింగ్ సార్. చాలా రోజులు థ్యాంక్ యూ సార్. ట్రైనింగ్ లో ఉన్నారన్నారు సండే నైట్ వచ్చారు సార్. నాకు సాటర్డే నైట్ వరకు 2 వారాల లండన్ పర్యటన ముగించుకొని తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటనలు తదితర అంశాలు సమావేశంలో చర్చకొచ్చాయి. ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ 6 అమలు విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ఎన్నికల హామీల అమలుపై ఆయన వైఖరిని మరోసారి తేటాతెల్లం చేశాయని ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్ అన్నారు. సూపర్ 6 హామీల అమలుపై చేతులెత్తేయడమే కాకుండా అందుకే ఏవేవో సాకులు చెబుతూ అవి ప్రజలు నమ్మేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలా అవి ఇప్పుడు ఆచరణకు సాధ్యం కాదంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. రాజమండ్రి నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఈ నెల 3న విడుదల చేయడం జరిగిందని, అప్పటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27వ తేదీ అని, పోలింగ్ సమయం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, కౌంటింగ్ ప్రక్రియ మార్చి 3న ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. సో నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది అందరికీ కూడా ఐడియా ఉంటుంది, పేపర్లో అన్నింటిలో కూడా చూసుకుని ఉంటారు. సో మనకి నోటిఫికేషను 3వ తారీఖు ఇష్యూ చేయడం జరిగింది, అంటే ఈ మండే. సో ఆ మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నిటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైమ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.
దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th February అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ నోటిఫికేషన్లో విడుదల చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా ఈ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అనేది ఎర్స్ట్వైల్ కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే ఇప్పుడు మనకున్న గుంటూరు జిల్లా పూర్తిగా, పల్నాడు జిల్లా పూర్తిగా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పూర్తిగా, ఏలూరు మరియు బాపట్ల జిల్లాలో పార్ట్, ఇదంతా ఈ 6 జిల్లాల్లో కలిస్తే మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాల్లో రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తూ ఇన్ఛార్జీల పెత్తనం నడుస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లే ఎమ్మెల్యేలుగా తమ హక్కులను భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇకనైనా అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విరూపాక్షి కోరారు. ఇంకా ఇంతగా ఇప్పటికి కానీ ఎక్కడో చోట ప్రతి కాన్సెన్స్ ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మర్డర్లు చేసే పనే వాళ్ళకి మనం చూస్తున్నాం. ఇప్పుడే కాదు, వాళ్ళ ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు. ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు. ఇదే 19 నుంచి 24 వరకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు, మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్తగానే ఉండేవాడు కాదు. ఖచ్చితంగా శ్మశానాలు సాలుకొస్తుండే. మా జగనన్నకి మనకి ఈ నరకోడాలు, చంపుకోడాలు వద్దు. మనం మంచి పరిపాలన చేయాలా. నాకు ఓటు వేయకున్నా కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలు 5 కోట్ల మంది జనాభా అంతా నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే, ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. నీ అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ఇది. ఎక్కడ చూసినా మానభంగాలే, అత్యాచారాలు. గుంటూరు కమర్షియల్ గార్బేజ్ సేకరణకు ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ అన్నారు. అనాధికారికంగా చాలా మంది చికెన్ వేస్ట్ సేకరిస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తులు చికెన్ వేస్ట్ కు డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. కొంతమంది వ్యక్తులు కార్పొరేషన్ అనుమతి లేకుండా కమర్షియల్ గా గార్బేజ్ తీసుకుంటున్నారని, చికెన్ వేస్ట్ చేపల చెరువులకు పంపుతున్నారని అన్నారు. కార్పొరేషన్ చికెన్ వేస్ట్ సేకరణకు రుసుం వసూలు చేస్తుందని, అక్రమంగా చికెన్ వేస్ట్ తీసుకువెళ్తే క్రిమినల్ కేసులు పెడతామని కమిషనర్ పులి శ్రీనివాస్ అన్నారు. ఆక్రమణల తొలగింపు వేగవంతం చేస్తామన్నారు. అంటే టెండర్స్ ద్వారా ఎంట్రెస్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది. బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్లుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసి కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ంట్ టర్న్ అప్. అందుకని చెప్పేసి నేను 2 ఏజెన్సీని కూడా 1 or 2 daysలో పిలిపించుకొని అది
స్టాప్ చేయమని చెప్తున్నాము. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటున్నారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 డేస్లో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 డేస్ తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో అరాచకం సృష్టించే పదవులను దక్కించుకున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదవుల కోసం గూండా రాజ్యం, తాలిబాన్ పాలనను తలపించేలా వ్యవహరించారని మండిపడ్డారు. కేవలం ఏడాది కాలం ఉండే పదవుల కోసం నిసిగ్గుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలకు తూట్లు పొడిచారని అన్నారు. ఉప చైర్మన్ గిర్లను లేదా డిప్యూటీ మేయర్ పదవులను తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేశారు. చాలా మటుకు సఫలీకృతమయ్యారు. ఎలా అయ్యారంటే, అధికార దుర్వినియోగం జరిగింది, ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది. ఒక్క సంవత్సరం పరిపాలనే, ఓ సంవత్సరం పరిపాలన కోసం 150 పైచీలకు ఎమ్మెల్యేల మద్దతుతో ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్డదారులు తొక్కింది. ఎక్కడా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం అనే సంగతిని మరిచి ఓ గూండాల్లాగా, ఓ తాలిబాన్ ముఠాలాగా, ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు గమనిస్తే ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంది, లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీస్ ఉంటే 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేవలం దర్శి మరియు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోపూజ, గణపతి పూజ, పుణ్యవాచనం, దేవత ఆవాహనం, ప్రధాన దేవత కలశ స్థాపనం, అగ్ని ప్రతిష్ఠ హోమం, స్థాపిత దేవత హోమం, జలాదివాసం, పూజ, తీర్థ ప్రసాద వితరణ జరపబడునని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో మరియు వార్డులను పరిశీలించి సమయానికి వైద్యం అందిస్తున్నారా లేదా, డాక్టర్లు నర్సులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బాత్రూంలు శుభ్రంగా లేవని, నర్సులు అందుబాటులో లేరని అధికారికి రోగులు వెల్లడించారు. పీడియాట్రిక్ పేషెంట్లకు సరైన వసతులు లేకపోవడంతో పాత ప్రభుత్వం ఆసుపత్రి నుండి జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి మీరు చూపిస్తారా వాట్సాప్ ఎలా మీ ఈ ఔషధంలో హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఇవి డన్ ఇన్ 10 days. సిటీకి రావడం జరిగింది. ఇక్కడ హాస్పిటల్ 200 బెడెడ్ హాస్పిటల్ ఇది. సో ఇక్కడ సర్వీసెస్ ఎలాగున్నాయి అని ఇవాళ చూసాము. మెయిన్గా ఓపీ ఒక రోజుకి 800 నుంచి 1000 వరకు వస్తున్నారు. ఓపీ లైన్లో ఉండే పేషెంట్స్కి, తర్వాత మిగతా వార్డ్స్లో ఉండే పేషెంట్స్కి కూడా ఇక్కడ సర్వీసెస్ అవన్నీ ఎలా ఉన్నాయని అడిగాము. తర్వాత ఏబిడిఎం మెయిన్గా మనకి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఏబిడిఎం దీంట్లో ఈ హాస్పిటల్ అనే ఒక ఇది వచ్చింది, ఒక మెకానిజం. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఒక పేషెంట్ ఒక ఐడి ఇస్తారు. పేషెంట్కి ఐడి ఇచ్చిన తర్వాత అతని హెల్త్ రికార్డ్ అంతా కూడా మనకి మన ఎలక్ట్రానిక్ ఫామ్లో స్టోరేజ్ ఉంటుంది. సో రేపు పొద్దున్న ఎక్కడైనా అతను వెళ్ళినా కూడా ఈ పేషెంట్ తాలూకా డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా చూపిస్తారు. దాంట్లో మనకి ఈజీగా డాక్టర్ చూసి తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు అది ఈ హాస్పిటల్ సంగతి. సో ఈ హాస్పిటల్ ఎలాగ ఇక్కడ జరుగుతుంది, అసలు ఓపీ దగ్గర ఎన్ని కౌంటర్స్ పెట్టారు, వీళ్ళకి రోజు ఒక 800 నుంచి 1000 ఓపీ వస్తున్నప్పుడు అట్లీస్ట్ 5 కౌంటర్లు పెట్టాలి. బట్ ఇక్కడ ఒక 2 కౌంటర్లే పెట్టారు. సో అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను సూపరింటెండెంట్ గారికి, మొత్తం కౌంటర్స్ ఒకటి పెంచాలి. ఎందుకంటే ఓపీ లైన్లో ఎక్కువసేపు పేషెంట్స్ వెయిట్ చేయకుండా ఉండడం కోసం కౌంటర్స్ మనం పెంచాలి. అది ఒకటి. అలాగే ఇక్కడ నుంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యారో మార్క్స్ అవన్నీ ఉన్నాయా, చాలామంది చదువుకొని పేషెంట్స్ కూడా వస్తారు, వాళ్ళందరికీ కూడా ఓపీ టోకెన్ అంటే ఆ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియాలి. కాబట్టి అక్కడ అన్ని యారో మార్క్స్ అవన్నీ పెట్టారా, సైన్ బోర్డ్స్ పెట్టారా, అవి ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, నెంబర్ బట్టి ఈ పేషెంట్ అక్కడ ఓపీకి ఎలాగ వెళ్ళాలి, మనకి ఎలాగ హెల్ప్ అవుతుందని చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా డాక్టర్స్ కూడా పేషెంట్స్ని చూసేటప్పుడు కొన్ని దగ్గర కౌచ్ పెట్టట్లేదు. కంపల్సరీగా డాక్టర్ ఒక పేషెంట్ని చూడాల్సి వచ్చినప్పుడు కనీసం లేదని ఒక 10 నిమిషాలు పేషెంట్తో గడపాలి మినిమం. సో అది ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కేషన్ ఇవన్నీ ప్రాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి కౌచ్ కంపల్సరీ పెట్టాలి. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్ ఈ ఓపీస్లో అయితే. సో ఆ కౌచ్ కూడా ఒక దగ్గర పెట్టారు, ఒక దగ్గర పెట్టలేదు, అది కూడా పెట్టమని చెప్పాము. అలాగే డిఆర్పి పీజీస్ ఇక్కడ ఉన్నారు. డిఆర్పి పీజీస్ చాలా మంది ఉన్నారు. కాంట్రాక్టర్లు అవినీతి వైకాపా మత్తు నుండి బయటకు రావాలని, ఇరిగేషన్ పనుల్లో దోపిడీ చేద్దాం అనుకుంటే కూటమి ప్రభుత్వంలో కుదరదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించారు. కాలువలో తూడు, గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలువ నిర్వహణ పనులు అంతంత మాత్రంగా చేయడంతో దోసపాడు ఛానల్ శిథిలావస్థకు చేరుకోవడాన్ని ఎమ్మెల్యే రాము గుర్తించారు. నీటి ప్రవాహానికి అడ్డు తొలగింపు పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని రైతులు ఎమ్మెల్యే రాముకు తెలియజేశారు. కాలువలో నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాలువలో తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనుల్లో అలసత్వంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని రైతులకు ఎమ్మెల్యే రాము హామీ ఇచ్చారు. ఇదొక డబ్బులు వచ్చే యంత్రాంగం కింద మారిపోయింది. ఏదైనా కానీ తూడు తీస్తాం అనేది ఏంటంటే మళ్ళీ పెరిగిపోయిందని చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ తీసినప్పుడే చూస్తున్నాం. ఇదే 2 రోజుల క్రితం కాలువ వదులుతుంటే తీసినప్పుడు చూస్తే ఈ కొంచెం లాగుతారు, క్లియర్గా కనపడుతుంది. అటుపక్క మామూలుగా ఏం చేయాలి, మొత్తం క్లీన్ చేయాలి.
మొత్తం క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో ఆ మొత్తం వదిలేసి ఈ కొంచెం లాగితే మళ్ళీ ఒక గంట మళ్ళీ ఒక్క రోజులో 2 రోజులు చివరికి కూడా మునిగిపోతుంది. ఇట్లా ఏంటంటే లెస్ అంటే ఇప్పుడు ఎవరికి రాకుండా కాంట్రాక్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి పూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు 40 లక్షల కాంట్రాక్ట్ ఉందనుకోండి, 40 లక్షల కాంట్రాక్ట్లో 30%, 39%, 40% లెస్కే ఉండేది. ఇంత పనిచేసేవాడు ఎవడో వేయడు. అట్లా 39% వేసేస్తారు. 39% వేస్తే దాంట్లో 40% వేసి పడేసారు అనుకోండి. మొత్తం మీద 40 లక్షల్లో 10 లక్షలు పోతే 25 లక్షలు వస్తాయి అనుకోండి. 25 లక్షలకి జేబులోకి వెళ్ళిపోతాయి. ఇంక ఇక్కడ పావులో కూడా ఖర్చు ఉండదు. మా అయితే కనుక అప్పుడు ఒక 10,000 ఎప్పుడు 25,000 పెట్టి కొద్దిగా ఎట్ట పక్క జరిపితే అయిపోయింది అనే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా దారుణం అనమాట. ఇది వైసీపీ గవర్నమెంట్లో బాగా భయంకరంగా జరిగింది. ఇదే అలవాట్లు కాంట్రాక్టర్స్ కూడా మానుకోవాలని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. దీన్ని అయితే కానీ మార్చి తీరుతాం ఈసారి. థ్యాంక్ యూ. కావాలని ఉద్యమాలు చేస్తాం. కాదు ప్రజల్లో అట్లా అంటున్నారు. ఏం చేస్తున్నారు? మాకు పైన పెట్టి 10 రోజులండి పెట్టుకోమన్నారు. ఏం చేస్తున్నారు? అవును అదే చేయాలి. గుంటూరు నగరంలో కమర్షియల్ సంస్థలు చికెన్ స్టాల్స్ నుండి అనధికార వ్యర్థాల సేకరణ తక్షణం నిలిపివేయాలని, ప్రతి కమర్షియల్ సంస్థ D&O ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్లు డ్రైన్ ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ చేపట్టనున్న పలు చర్యలపై జీహెంసీ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో కమర్షియల్ సంస్థల నుండి వ్యర్థాల సేకరణకు గతంలో 2 సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటికే ఆయా సంస్థల కాంట్రాక్ట్ గడువు ముగిసిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ అనంతరం నూతన టెండర్లను పిలుస్తామని తెలిపారు. ఈ చికెన్ వేస్ట్, మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేరు కార్పొరేషన్కి ఇచ్చేటట్లుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి వాటికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ చికెన్ షాపుల వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఒక టిన్ ఏదో ఉంటుంది, ఆ టిన్కి ఇంతని. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ ఈ డెసిషన్ తీసుకొని గతంలో టెండర్స్ కాల్ఫర్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసే విధంగా ఆర్డర్స్ ఇచ్చారో ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి మాకే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా ఉల్టా వీళ్ళకి డబ్బులు ఇవ్వమని కార్పొరేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నట్లుగా వాళ్ళు మరి నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎవరైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనలైజ్ చేశారో వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కొంత టైం తీసుకొని దాన్ని సెటిల్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. సో అయితే ఇప్పుడు ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 వీక్లో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్. కాబట్టి ఇది ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఈలోపు ఈ చికెన్ సప్లై చేస్తున్నటువంటి స్టాల్స్
అంతిమంగా ఎవరైతే టెండర్ పార్టిసిపేట్ చేసి టెండర్ తీసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చేదానికి నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. అందుకని 10వ తేదీ దాకా టైం ఇచ్చాము. ఎందుకంటే వార్తలు సమాప్తం. నమస్కారం.